సో ఇన్ని క్వాలిటీస్ అంటే ఒక రైటరు డైరెక్టరు ఒకవైపు అయితే ఆర్టిస్ట్గా ఉండడం యాక్టర్గా ఉండడం సో ఇవన్నీ డిఫరెంట్ టాస్క్లే కదా. అంటే అది ఏమి పెద్ద ఇంతకంటే గొప్ప గొప్ప సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం ఎంత అసలు నథింగ్. అదేం లేదు, అది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయం కదా. ఏదైనా ఇప్పుడు డైరెక్షన్ చేసినప్పుడు పెయింటింగ్ వేయం, పెయింటింగ్ వేసినప్పుడు యాక్ట్ చేయం. ఇవన్నీ డిఫరెంటే కాబట్టి నేనే చేయొచ్చు. సో మామూలుగా మాకు టైం లేదు అనుకున్నప్పుడు, కొంచెం హెక్టిక్గా ఉన్నాము, మేము ఒక డిప్రెషన్లో ఉన్నాము, కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాము అనుకున్నప్పుడు పెయింట్ చేసేటువంటి కళాకారులు చాలామంది కనిపిస్తారు. మీవి మాత్రం చాలా లైట్ పెన్సిల్ ఆర్ట్తో సింపుల్ స్ట్రోక్స్తో చేసినవి భలే అనిపించాయి. ఎన్ని గీసారు ఇప్పటిదాకా? చాలా గీస్తుంటానండి. అంటే నేను యాక్చువల్గా బొమ్మలు గీయడం అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ నేను. అయితే ఏంటంటే ఎప్పుడెప్పుడో గీసిన బొమ్మలన్నీ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల చాలా బొమ్మలు గీసాను అనేది అనుకుంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే అండి, నేను గీసినవన్నీ కూడా సినిమా వాళ్ళవే. సినిమా వాళ్ళవే మీరు గమనిస్తే అప్పుడప్పుడు కొన్ని బయట గీసినవి ఉంటాయి కానీ మేజర్గా సినిమా వాళ్ళ బొమ్మలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్తూనో లేకుంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తూనో. అంటే బేసిక్గా నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ అండి. పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ, ఇష్టం. అది సినిమాలోకి రాకముందు ఇష్టం, వచ్చిన తర్వాత ఇంకా రెండింతలు ఇష్టం. సినిమా వాళ్ళంటే ఇష్టం నాకు. సినిమాలో ఏ పని చేసే వాళ్ళైనా నాకు చాలా చాలా ఇష్టం అండి. ఒక డ్రైవర్ దగ్గర నుంచి, కాఫీలు అందించే బాయ్ దగ్గర నుంచి, సూపర్ స్టార్ వరకు, సూపర్ డైరెక్టర్ వరకు, సూపర్ ప్రొడ్యూసర్ వరకు అందరూ నాకు ఇష్టం. ఎందుకంటే ఇది అంత గొప్ప ఇండస్ట్రీ అండి. ఇది చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. దీనిలోకి రావడమే చాలా గొప్ప విషయం. ఇక్కడ మనగలగడం చాలా గొప్ప విషయం. సక్సెస్ అనేది పక్కన పెట్టండి, అసలు ఇక్కడ ఉండగలగడమే చాలా అచీవ్ చేసినట్టు లెక్క నా దృష్టిలో. అందుకని నాకు సినిమా వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ కానీ వాళ్ళ కష్టం కానివ్వండి, నేను చాలా సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ బొమ్మలే గీయాలనిపిస్తుంది అండి. అవే గీస్తూ ఉంటాను. అయితే నాకు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఇష్టం అనిపిస్తే వెంటనే నేను ఎవరికి నేను అది వ్యక్తపరచడం అనేది నేను ఎవరితోనూ వ్యక్తపరచనండి. నా పేపరు, బ్రష్, కలర్స్తోనే వ్యక్తపరుస్తాను. అది కాకపోతే వర్డ్స్ రూపంలో. అవునండి, అది నాకేమనిపిస్తే అది రాస్తాను. ఒక ఆర్టికల్ కావచ్చు, ఒక కవిత కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఎక్స్ప్రెస్ చేసేస్తాను. అనిపించింది రాస్తాను అంతే. అది ముందు నుంచి అలాగే అలవాటైంది. అయితే సినిమా అంటే ఇవన్నీ కళ అంటే పిచ్చి ప్రేమ అన్నారు. ఒక పోస్ట్ చూసాను నేను మీది, గుడి, చర్చ్, మసీదు ఎలాగో ఇది కూడా సినిమాలయం అన్నారు. ఎంత గొప్ప వర్డ్ అండి, ఎంత గొప్పగా వర్ణించారు దాన్ని. అంటే అది ఇప్పుడు సినిమాలయం అంటే థియేటర్ అండి. ఇప్పుడు మసీదుకి ముస్లిమ్స్ వెళ్తారు, చర్చ్కి క్రిస్టియన్స్ వెళ్తారు, టెంపుల్కి హిందూస్ వెళ్తారు, జైన్ టెంపుల్కి జైన్స్ వెళ్తారు. అందరూ అవేమి భేదాలు లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేసేది సినిమా హాలే కదా, సినిమా థియేటర్. సినిమా స్క్రీన్కి వాళ్ళ కులము లేకపోతే వాళ్ళ మతం లేకపోతే అవేమి దాని అక్కర్లా. అందరికీ ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చేది సినిమా, అందరినీ కలిపేది సినిమా థియేటర్. అందుకని నాకు సినిమా థియేటర్ అంటే నాకు దేవాలయం కాదు, ఇంకా చాలా ఎక్కువ అది. అంతే. సో భారతదేశంలో ఉండేవి రెండే మతాలు, ఒకటి క్రికెట్, ఒకటి సినిమా అంటారు. సో మీరు సినిమాని అంత పిచ్చిగా ప్రేమించారు. ఇంకా సినిమా అంటే ఇష్టం అండి. సో ఎలా వచ్చారు అసలు యాక్చువల్గా ఈ సినిమాల్లోకి? మీరు రావడం అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా వచ్చారు. అవునండి. ఎలా ఎంట్రీ? అది నాకు ముందు నుంచి సినిమా పిచ్చి కదండి, సినిమా అంటే ఇష్టం. మా బాబాయ్ గారు ఉన్నారండి, పుల్లారావు గారు అని. ఆయన కోటి రామకృష్ణ గారికి దగ్గర నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. అప్పటి నుంచి నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేసి తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత యాదృచ్ఛికంగా యాక్టర్ని అయ్యాను. అట్లా. సో ఎన్నేళ్ళ అసోసియేషన్ కోటి రామకృష్ణ గారితో? అయ్యో, అంటే ఆయన నేను ఆయన దగ్గర జాయిన్ అయిన రోజు నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయనతో చాలా అద్భుతమైన అనుబంధం మా గురువు గారితో. ఆయన చనిపోయే ముందు వరకు కూడా మమ్మల్ని చాలా వాత్సల్యంతో, మేము ఏదైనా చెప్పాలంటే ఆయనతోనే చెప్పుకునేవాళ్ళం. బట్
అలా ఆయన సడన్గా ఆయన చనిపోవడం అనేది మాకు చాలా చాలా లోటండి మాకు. ఆయన అంటే ఇప్పుడు ఆయన అంటే మా గురువు గారు అని చెప్పడం కాదు, రేపు 23rd ఆయన బర్త్డే అండి. అవును. జూలై 23rd ఆయన బర్త్డే. ఆయన లాంటి వ్యక్తిని, ఆయనంతటి టాలెంటెడ్ పర్సన్ని నేను నా లైఫ్లో నేను చూడలేదండి. వినడం చాలా వినున్నాము, మేము చాలా విన్నాము. అంటే ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన ఒకేసారి 4-5 వర్కులు చేస్తారు. ఆయన ఓ పక్కన డైలాగు రాస్తుంటారు, ఓ పక్కన పాట చెప్తుంటారు, ఓ పక్కన షూటింగ్ చేస్తుంటారు అనేది చాలామంది చెప్తుంటారు. అవి మేము చూడలేదు, వినడమే. మేము మా గురువు గారి దగ్గర అన్నీ చూసాం. ఒకేసారి ఒకే రోజు 3 షూటింగ్లు చేసేవారు ఆయన. అది ఈ రోజున వినడానికి కూడా అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును కదా. ఒకే రోజు 3 షూటింగ్లు ఆయనే చేసేవారండి. అది అసలు ఇప్పుడు సాధ్యం కాదు, అసలు కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతున్నాయి ఒక్కో సినిమా అవడానికి. ఒక సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన డైరెక్షన్లో. 9 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సూపర్ హిట్లు, 1-2 సినిమాలు హిట్స్, ఏదో 1-6 ఫ్లాప్స్ అట్లా ఉండేది. అంత హెక్టిక్గా ఉండి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఆయన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అంతా సినిమానే. ఆయన చనిపోయే వరకు కూడా. అలాంటి మా గురువుగారి దగ్గర వర్క్ చేయడం అనేది అది పెద్ద గిఫ్ట్ మాకు, మా లైఫ్లో అది ఒక గొప్ప వరం అని ఫీల్ అవుతానండి నేను.